ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభునామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నూతన ఉదయాన దేవుని కృపలో మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. ఆయన మాట ద్వారా ఆత్మీయంగా శారీరకంగా కూడా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము శక్తివంతమైంది. అది ఎంతమంది స్వీకరిస్తారో వారందరికీ కూడా శక్తినిస్తుంది. దేవుని మాట బలహీనులకు బలమునిస్తుంది, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, పాపములో ఉన్న వారిని పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి దేవుని మాటను పట్టుకొని మీరు దీన్ని మనం ప్రారంభించండి. దేవుడు తప్పక ఈ రోజంతా మీకు తోడేండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం భారం కలిగి. ఎంతమంది అయితే వారి మీద ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి ప్రార్థనలు పోరాడుతున్నారో వారందరూ కూడా త్వరలోనే అద్భుతాలు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనము. నేను మిమ్మును ఎరుగుదును. ఆమేన్. దేవుని బిడ్డలైన వారిలో అనేక మందికి కలిగే ప్రశ్న, ఆయన నన్ను చూస్తున్నాడా, ఆయనకు నా పరిస్థితులు తెలుసా, నా జీవితం ఆయనకు తెలుసా అని అనేక సందర్భాల్లో పరిస్థితులను బట్టి అనుకుంటూ ఉంటారు. అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, అనేక సంవత్సరాలకి ఎదురు చూస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదేంటి, నా జీవితంలో కార్యం జరగలేదంటే దేవుడు నన్ను చూడడం లేదేమో అని అనుకుంటూ ఉంటారు. అందుకే ప్రభు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నారు, నేను నిన్ను ఎరుగుదును అని. అవును, తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే ప్రభువు నిన్ను చూచాడు. ఆయనకు నీ ఎముకలలో ఒక్కటి కూడా మరుగై ఉండలేదు. నీవు పిండముగా ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూచాయి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నీ దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితములై ఉన్నాయి. అవును, నీ తల్లిదండ్రులకు నీవెప్పుడు తెలుసు అంటే 9 నెలల తర్వాత నీవు ఈ భూమిపైకి వచ్చినప్పుడు నిన్ను చూచి వారు నా కుమారుడు, నా కుమార్తె అనుకున్నారు. అయితే నీవు తల్లి గర్భంలో విచిత్రముగా నిర్మింపబడుతున్నప్పుడు ప్రభు కన్నులు నేను చూచాయి, ఆయన చేతులు నేను సృష్టించాయి. ప్రస్తుతం కూడా నీ జీవితం అంతా ఆయనకు తెలుసు, నీ కుటుంబం ఆయనకు తెలుసు, నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి అనేక సార్లు, అనేక సందర్భాల్లో ఆయన నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఇంతవరకు అనేక మరణాపాయాల నుండి ఆయన తప్పించాడు. అనేక అద్భుత కార్యముల ద్వారా నీ జీవితాన్ని ఈ విధంగా ఈరోజు నిలువబెట్టాడు. భయంకరమైన శత్రు పోరాటాల నుండి విడిపించాడు. కురుకక నిద్రపోక నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టే నీవు, నీ కుటుంబము, నేను, నా కుటుంబము, మనందరం కూడా బ్రతికి ఉన్నాం. అయితే ఈరోజు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నారు మిమ్మల్ని. నేను నిన్ను ఎరిగి ఉన్నాను, కానీ నీవు నన్ను ఎరిగి ఉన్నావా? నీవు నన్ను పూర్తిగా తెలుసుకున్నావా? నీవు నా శక్తిని తెలుసుకున్నావా? నా ప్రేమను తెలుసుకున్నావా? నా క్షమాపణ రుచి చూచావా? నీ కొరకు నేను సిద్ధపరిచి ఉంచిన ప్రతి ఈవిని గురించి కూడా నీవు తెలుసుకున్నావా అని ప్రభు నేను ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజమే, అనేక సార్లు ప్రభువును మనం మర్చిపోతూ ఉంటాం. కష్టం రాగానే ప్రభు నాకేం చేశాడు, నా జీవితం అంతా కష్టాలే, ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు కష్టాలు ఎక్కువైపోయాయి అని అనేక సందర్భాల్లో నీవు అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఆయన నిన్ను మర్చిపోలేదు, కానీ నీవే ఆయన్ని మర్చిపోయావు. ఆయన నీపై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, నీ కొరకు ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఆయన ఎంత శక్తి కలిగిన ప్రభువు నువ్వు తెలుసుకుంటే, ఆయనను పూర్తిగా నువ్వు ఎరిగి ఉంటే నీవిక దేనికి భయపడవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అమ్మో, ఈ రోగము నాకంటే బలమైనది అని నువ్వు ఎప్పటికీ కూడా అనవు. ఈ ఆర్థిక బంధకాలు నాకంటే బలమైనవి, నేను ఎదుర్కొంటున్న ఈ సమస్య నాకంటే బలమైనది, అది నా శక్తికి అందనిది అని నీవెప్పటికీ కూడా అనవు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అనే దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. ఆయన
వీటన్నిటికంటే శక్తిమంతుడని నీవంటావు ఎప్పుడంటే ఆయనను నీవు పూర్తిగా ఎరిగి ఉంటే. సాతాను అనేక సార్లు భయపెడుతూ ఉండొచ్చు, నీ జీవితం ఎలా అయిపోతుంది, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవునికి నీవెవరూ తెలియదు, దేవుడు నిన్ను చూడడం లేదు, ఆయనకు నీవెవరో కూడా తెలియదు, అందుకే నీ జీవితం ఎలా పాడైపోయింది అని. అయితే సృష్టికర్త అయిన దేవుని నమ్ముకొని ఉన్న నీవు సాతానుతో చెప్పాలి, చూడు సాతానా, నా బ్యాక్గ్రౌండ్ ఎవరో చూడు, నన్ను నడిపిస్తున్నది ఎవరో చూడు, తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా నన్ను చేసుకున్న వారు ఎవరో చూడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, నీవు నన్ను ఏమీ చేయలేవు అని నీవు ధైర్యంగా చెప్పగలుగుతావు. పౌలు భక్తుడు కూడా ఆ విధంగానే చెప్పాడు, నేను నమ్మిన ప్రభువుని నేను ఎరుగుదునన్నాడు. అందుకే వాడ పగిలిపోతూ ఉంటే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేము చనిపోతున్నామో ఇక మరణిస్తున్నామని ఏడుస్తూ ఉంటే పౌలు మాత్రం రొట్టెను మాంసమును వారందరికీ పంచుతున్నాడు. ఏడవకండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తప్పక మనల్ని రక్షిస్తాడు. నేను నమ్మిన ప్రభు రాత్రి నాతో మాట్లాడాడు, మీలో ఎవని ప్రాణమునకు కూడా హాని కలగదు, మీరు తప్పక ఒడ్డుకు చేరతారో, భయపడకండి అని. కాబట్టి భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని వారిని ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు. ఇంత ధైర్యం పౌలుకి ఎక్కడదంటే దేవునితో తనకున్న రిలేషన్షిప్ మాత్రమే. దేవుడు ఎంతగా పౌలును ఎరిగి ఉన్నాడో అదేవిధంగా పౌలు కూడా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధంగా పౌలు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్నాడు. ఆయన శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి మరణ సమయంలో కూడా ధైర్యంగా నిలవబడ్డాడు. ఈరోజు నీవు కూడా దేవునిని పూర్తిగా ఎరిగి ఉంటే నీవు ఇక దేనికి భయపడవు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు. ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, నేను నమ్మిన ప్రభువుని నేను ఎరుగుదును, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే లాభము అని నీవు కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలవబడగలుగుతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఆయన నన్ను మర్చిపోయాడేమో, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఆయన నన్ను కూడా చూస్తున్నాడా, నా సమస్యలైన చూస్తున్నాడా అని భయపడొద్దు. నీవు ఆయన మర్చిపోతావేమో, కానీ ఆయన నిన్ను ఎప్పటికీ మరవలేదు, విడవలేదు. అందుకే ఈరోజు మరలా నీకు గుర్తు చేస్తున్నారు, నేను నిన్ను ఎరుగుదును అని. కాబట్టి అవునయ్యా, నేను నిన్ను మర్చిపోయినా కానీ నీవు నన్ను ఎప్పుడూ మరవలేదయ్యా. నీవు మర్చిపోతే నేను ఎప్పుడో నశించిపోయేదాన్ని, నశించిపోయేవాడను. నేనే అనేక సార్లు నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అయ్యా అని అందరం కూడా మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మా జీవితంలో మరి ఒక దినాన్ని ఇచ్చారు, నీకు వందనాలయ్యా.
ఈరోజు మాతో మాట్లాడుతున్నారు, నేను నిన్ను ఎరుగుదును, భయపడొద్దు అని. అవును తండ్రి, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ముందే నేనేమి తలస్తానో కూడా నీకు తెలుసు, మాట నా నాలుకకు రాకముందే నీకు తెలుసు నేనేం మాట్లాడతానో. తండ్రి, సమస్తాన్ని చూచుచున్న దేవుడవు అయ్యా. మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు. వారు ఒంటరిగా ఉన్న మీరు చూస్తున్నారు, కష్టాలలో ఉన్న వారిని చూస్తున్నారు, భయంకరమైన వ్యాధితో మంచంపై ఉన్నవారిని చూస్తున్నావు, కదలలేని స్థితిలో ఉన్నవారిని మీరు చూస్తున్నారు తండ్రి. నువ్వు వారిని మర్చిపోలేదయ్యా. వారి ఒకవేళ నిన్ను మర్చిపోయారేమో, తిరిగి నీతో సమాధాన పడడానికి సహాయం చేయండి, నీతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. కామెంట్లో మాకు తెలియజేస్తున్న ప్రతి సమస్యను యేసుని బలిష్టమైన చేతులకు పెడుతున్నాను. నువ్వు తప్పక ప్రతి ఒక్కరిని నీ చేయి చాపి లేవనెత్తుతున్నావు నమ్ముతున్నాను తండ్రి. వారి సమస్య ఏదైనప్పటికీ త్వరలోనే మీరు విడుదల దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా లేవనెత్తండి, ఆరోగ్య విషయంలో లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, అప్పుల్లోండి పైకి లేవనెత్తండి, కుటుంబ కలతల్లోండి పైకి లేవనెత్తండి, కోర్టు బంధకాల్లోండి పైకి లేవనెత్తండి, నిందలలోండి అవమానాల్లోండి తిరిగి లేవనెత్తండి. ఏ కష్టంలో కూరుకుపోయి ఉన్నారో, ఏ కష్టంలో పడిపోయి ఉన్నారో తిరిగి చేయి పట్టి లేవనెత్తండి. మానసికంగా నలిగిపోతూ ఉంటే తిరిగి లేవనెత్తండి. తిరిగి బలము దయచేయండి తండ్రి. ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే నీ జ్ఞాపక శక్తితో జ్ఞానంతో నింపండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల తోడుగా ఉండి, వ్యాపారాల తోడుగా ఉండి, చేతి వృత్తుల్లో తోడుగా ఉండండి, వ్యవసాయాల్లో తోడుగా ఉండండి, గృహాలు కట్టుకుంటూ ఉంటే తోడుగా ఉండండి, హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి అన్ని నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలు ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీద దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడయండి. వారు చేసే ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి ప్రారంభించే ప్రతి పనిని మీరు సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ ఇంకా దేవునిని పూర్తిగా తెలుసుకోనకపోతే ఆయన శక్తిని తెలుసుకోండి, ఆయన ప్రేమను తెలుసుకోండి. ఆయన నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, తప్పక నిన్ను లేవనెత్తుతాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.